ఒక నది, ఎన్నో కథలు, ఒక గ్రామం, ఎన్నో జీవితాలు. కొందరికి ఇది పర్యాటక ప్రదేశం, కానీ ఇక్కడ నివసించే వాళ్లకు ఇదే ప్రపంచం. ఈరోజు మనం పోలవరం కథ వినబోతున్నాం. Our next project is Polavaram. Let's go! ప్రతి ప్రయాణం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. మొదట మేము కూడా కంగారు పడ్డాం, బండ్లు ఎందుకు ఆపుతున్నారని, అసలు ఇక్కడ ఏమవుతుందని. కానీ కొద్దిసేపటికి ఆ సందేహం మాలో ఆనందంగా మారిపోయింది. ఏంటమ్మా ఈ పండగ ఏంటి? భూదేవి పండుగ. భూదేవి పండగ. భూదేవి తల్లికి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. 12 నెలలు అవుద్ది కదా, ఇప్పుడు చేస్తాం. జూన్లో కానీ జూలైలో కానీ. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యి వర్షాల కోసం పంటలు బాగోవాలి, వర్షాలు బాగా కురవాలని చేస్తాం. గంగాలమ్మ తల్లికి, ఈ గ్రామ దేవతలకి అన్నిటికి కోళ్ళు కోసి మేకపోతులు పెట్టి పండగ చేసి భోజనాలు పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చిపోయే బండి వచ్చే సంవత్సరానికి అయ్యి. వచ్చే ఇప్పుడు పండగ అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాలు కలెక్షన్ చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది. అది మళ్ళీ ఎకమెంట్లో వేసుకుని దాచుకొని ఎదరకు చాలు కన్నా. ఎన్ని రోజులు జరిగింది ఇట్లాగా? 5 రోజులు. ఇది 2 రోజులు. లాస్ట్ రోజు ఏమన్నా ఇంకా చేస్తారా? వేరే కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ రోజుని పాలు పొంగిచ్చేసి మళ్ళీ గ్రామ తల్లులకి అందరికి నైవేద్యాలు పెట్టుకుంటా, పసుపు కుంకాలు పెట్టుకుంటా, కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలు పెట్టుకుంటా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంటికి సాయంకాలానికి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ రాము. తర్వాత ఇంకా మీరు ఎలా పనులు, ఏం పనులు? వ్యవసాయం పనులే. వ్యవసాయం పనులు. వర్షాలు కుడితే ఉడుపులు, మొక్కజొన్నలు, మినుములు అన్ని పంటలు ఉంటాయి. వర్షాలు లేకపోతే ఇంక ఇలాగ ఉంటుంది గుడ్డు కాలంలో. మీరు బాగా డాన్స్ చేశారమ్మ ఇప్పుడు దాకా, చాలా బాగా చేశారు. ఈ వయసులో కూడా బాగానే అంతసేపు గంట సేపు ఉన్నారు. మొత్తం ట్రైనింగ్ నాదే. అవునా? మీరేనా? అందుకే మిమ్మల్ని పిలిచాను. మీరు అందరిలో మీరే ఉన్నారని. మరి రేపు పొద్దున్న నేను అంతరించిపోయినా మరి వాళ్ళు ఉండాలిగా వెనకాల, వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మరి మా కులం వ్యక్తి ఉండాల. ఇక్కడ ఏమో అంటే కొంచెం మీకైతే ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచో? 10 సంవత్సరాలు. అంతకుముందు అక్కడ ప్రాజెక్ట్. అవును, చదువు ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నుంచి అది అయిపోగానే ఇక్కడికి వచ్చారు. అది అయిపోగా అక్కడి నుంచి లెక్క కొట్టేస్తే ఇక్కడికి వచ్చాం. వాళ్ళ పనికి అడ్డం వస్తున్నాం. పొలం కింద ఏమి ఇచ్చారు? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారు. 1,80,000. ఎకరానికి 1,80,000. 80,000. అక్కడి నుంచి ఇక్కడికి కొందామన్నప్పుడు 6 లక్షలు. 1,80,000 ఎక్కడ 6 లక్షలు. ఎక్కలాగా మెంగలా పోతున్నాం ఇక్కడ అంతే. మరి ఇప్పుడు సొంత పొలాలు ఎక్కడ ఉన్నాయి? మరి ఇక్కడ ఉన్నాయి భూమి లేదండి. కౌలుకే. వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కౌలుకి. కౌలైనా ఒకరి మీద ఒకరు పెంచెట్టి పుచ్చుకుంటాను, దాన్ని పెట్టుబడి పెడతాం, కడక డబ్బులు తీసుకుంటా నా అవసరం పడతాం. అదొకటి ఈ సంవత్సరం మందు బస్తాలు కూడా ఎవరండి యూరియా కొరత. కాలక్షేపానికి ఇక్కడ కూర్చొని ఉన్నదైతే కోత కథ 2 ముద్దలు తినేసి వచ్చి ఈ చెట్ల కింద కూర్చుంటాం. ఇక్కడ ఏది మన పండగ బాగా జరిగేది పండగ మన దగ్గర? ఇక్కడైతే శ్రీరామనవమి, దసరా, గణపతి నవరాత్రి 3. సంక్రాంతి బాగా జరిగిద్దని అన్నా నేను. ఇక్కడ 3 రోజులు బాగా జరిగిద్దని అన్నా. కోడి పందాలు వెళ్తారా బాబు మీరు కూడా? సరదాగా కోడి పందాలు వేయడానికి అలాగే 3 రోజులు వెళ్తాను. ఇక్కడ ఇచ్చిన అలవాటు కాదు, అక్కడి నుంచి ఉన్న అలవాటు. అది కుర్రోళ్ళే బాగా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారులే ఎంజాయ్ అంటే. ఇంకా అప్పట్లో
కుర్రోళ్ళు ఎక్కువ అప్పుడు మేము 1000 రూపాయలు వేసుకెళ్తే పందెం అంతా ఆడేసి కూడా 3 రోజులు ఉంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అటుకెళ్తే ఆడతలేదు, సరిపోతలేదు. సరిపోతుంది ఒక పందానికి. అప్పుడు 1000-2000 వేసారు, ఇప్పుడు లక్షల మీద వెళ్తుంది. అది డబ్బులు బట్టి. మరి ఇప్పుడు ఫోన్లు బాబు, మరి ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మారిపోయింది అంటారు కాలం. ఫోన్లు వచ్చాక కొంతమంది పాడైపోయారు, రకరకాల బోల్డ్ ఎక్కువ చెడే ఉంది. మేము వాళ్ళకి చెప్పక్కర్లేదు దానికి. మరి మీరు అప్పట్లో ఎలా మాట్లాడుకునే వాళ్ళు, ఇప్పుడు మన కుటుంబాలతో మాట్లాడుకోవాలంటే మడిచి వెళ్తాం చేస్తాం అలా ఉంది. ఉన్నారు చూసారా ఇప్పుడు ఉన్న పిల్లగాళ్ళు కానీ పెద్దలు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఈ జనరేషన్ చూసారు కదా, మన మాట లెక్క చేయరండి. మీరైతే అసలు ఏం చెప్పాలనుకున్నారు? మీ ఉద్దేశం ఏంటి అసలు? పద్ధతిగా ఉండమని చెప్తున్నాం, వాళ్ళు వినుకోలేదు మా మాట. అప్పుడు ఉండవు మన మాట లెక్క వాళ్ళు చెప్తే మనం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాక పొద్దున్న లెగితే ఈ సాయంకాలం 3 కానించి పోవడం, వెళ్తా మొత్తం అక్కడ బిర్యానీ తింటాం, అది తింటాం, ఇది తింటాం, డబ్బులు ఖర్చు ఎక్కువ మంది వేస్తాం, పడుకుంటాం. అక్కడ తిందామన్నా డబ్బు ఖర్చు వేసుకుందామన్నా ఏముండేది కాదు. అక్కడ 5 కిలోమీటర్లు రావాలి. 5 కిలోమీటర్లు రావాలంటే అక్కడ దారి బాగుండేది కాదు. ఇంక ఎండాకాలం తప్పితే ఆటాక నానా బాధలు పడాలి. సైకిళ్ళు బళ్ళు లేవు అప్పట్లో. ఇక్కడికి వచ్చాకే ఒకడికి ఎత్తకండి అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ బండ్లే, ఇంటికి 2 వీళ్ళు అప్డేట్ అయ్యారు. మా 3 మంది ఉన్నారు కుర్రోళ్ళు. ఏంది కొంచెం ఇంకొక సంవత్సరం అవుదాం, ఇంక 2 సంవత్సరాలు ఆగుదాం అంటున్నారా? చూద్దాం. ఏమో లవ్లు కట్టున్నాయేమో చెప్పట్లేదా, మీకు భయపడుతున్నారు చెప్పడానికి? పనులు తీసుకుంటారు. అంటే ఎప్పుడు ఆఫీస్ అనే కాదు, ఫ్రీ బర్డ్ లాగా బయటికి రండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకెంతకాలం ఆ పొల్యూషన్ ఏరియాలో అలా ఉంటారు? వీకెండ్స్ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా బయటకు వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ఎక్స్ప్లోర్ అవ్వండి. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా టెంపుల్కి వస్తారు కదా హీరోలు, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కారన్నా? ఎప్పుడైనా బోల్ మంది ఎక్కుతారు. రామకృష్ణలో రామ్ వచ్చాడు, ఇంకా చాలా మంది భద్రాచలంలో ఉన్నప్పుడు శ్రీహరి గారు ఎక్కారు. ఇంకా ఇక్కడ మనకి నాగార్జున గారి అధిపతి షూటింగ్ జరిగింది, అది వెంకటేశ్వర్ గారు ఆడవారి మాటల అద్దాల గారి షూటింగ్ జరిగింది. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్లేస్ బాగా ఫేమస్ ప్లేస్. బన్నీ షూటింగ్ ఇక్కడ మ్యాక్సిమం 15 days అల్లు అర్జున్ గారు బోట్లోనే వెళ్ళారు. బన్నీ షూటింగ్ ఇక్కడ రథం ఫైట్ ఉంటుంది, మీకు లాస్ట్లో రథం ఫైట్ ఉంటుంది కదా, రథం లాగుతారు, అదంతా కూడా ఇక్కడ జరిగింది. రీసెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లడ్ గురించి కొంచెం ఉన్నాయి, నెక్స్ట్ మంత్లో కూడా షూటింగ్ ఉంది. ఇది ఎప్పటి నుంచో ఆపేస్తారు? ఫ్లడ్స్ ఏ టైంలో బాగా వస్తాయి? బాగా ఎక్కువ వర్షాలు ఉంటే మనకి ధవళేశ్వరంలో మనకి ప్రమాద హెచ్చరిక మనకి అనౌన్స్ చేస్తే అప్పుడు మనకి బోట్లు ఆపుతారు. అప్పటి వరకు ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు. ధవళేశ్వరంలో బాగా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయినప్పుడు మనకు చెప్తారు, మనకు నోటీస్ పంపిస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ నోటీస్ వచ్చినప్పుడు మనం ఆపేస్తాం, మనం తెప్పం. ముందుగా మనం కూడా ఇన్స్టాలో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటాం, తిరగట్లేదండి మళ్ళీ వరద తగ్గాక తిరుగుతుందని చెప్తాం. మరి 1 weekలో ప్రతిరోజు వర్క్ చేస్తారన్న మీరు? హాలిడే హాలిడే ఉండదు, తిరుగుతాం మేము. కాకపోతే ఆల్టర్నేట్ డ్రైవర్ ఉంటాడు, ఇబ్బంది ఏమి ఉండదు. మన దగ్గర ఏంటంటే అందరూ మ్యాక్సిమం మాకు ఉన్న సిబ్బంది అంతా కూడా డ్రైవింగ్ చేస్తారు, ఇబ్బంది లేదు. అందరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఒకటే బోట్ అన్నా? ఒకటే బోట్కి మనకి జనం కంటిన్యూ, అంత జనం ఉండరు. ఫెస్టివల్స్ అప్పుడు మనం పంటి మార్గం వేస్తాం అనమాట. వాటర్లో డ్రిడ్జింగ్ చేసి, ఇసుక శాండ్తో డ్రిడ్జింగ్ చేసి మనం ఒక 6 పంటలు బ్రిడ్జ్ టైప్ వేసి ఆ బ్రిడ్జ్ మీద నడిచి వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తాం శివరాత్రి టైం. కార్తీక మాసంలో ఇటువంటి బోట్ ఇంకోటి ఉంటుంది, ఆ 2 బోట్లు సరిపోతాయి. ఓకే. ఇది ఎప్పటి నుంచి అన్నా మీరు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోట్ని? ఇది ఫస్ట్ మా తాతగారు చేశారు, మా తాతగారి నుంచి మళ్ళీ మా నాన్నగారు, మళ్ళీ మేము, ఇలా జరుగుతూనే ఉంది. ఫస్ట్ పడవలు ఉండేవి అనమాట ఈ రేవులో. ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పడవలు ఆఫ్ చేస్తే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పోర్ట్ రూల్స్ ప్రకారం కట్టారు ఈ బోట్. అంటే ఇప్పుడు మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీ పరంగా ఇప్పుడున్న ప్రజెంట్ పోర్ట్ రూల్స్ ప్రకారం కట్టారనమాట.
పూజారి గారు, ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఆలయ చరిత్ర వచ్చేసి ఇది పంచక్షేత్రాల్లో ఒకటి. మనకు పంచారామాలు ఎలా ఉన్నాయో అలా పంచక్షేత్రాలను ఒక 5 క్షేత్రాలు స్కాంద పురాణం ప్రకారం చెప్పబడ్డాయి. ఆ 5 క్షేత్రాలు ఏమిటంటే శ్రీశైలము, కాశీ, కేదారము, కాళహస్తి, పట్టిసి. పట్టిసి అంటే వీరభద్రుడి చేతిలో ఉండేటువంటి కత్తి పేరు పట్టిన. పూర్వం రోజుల్లో దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు. ఆ దక్ష యజ్ఞం జరిగినప్పుడు ఈ వీరభద్ర అవతారం పుట్టిందన. వరదలు ముంచెత్తుకు వచ్చినప్పుడు పూజలు జరుగుతాయండి? దేవాలయంలో వరదలవి 3 నెలల పాటు, ఇంచుమించుగా 2 నెలలు 3 నెలల పాటు ఇక్కడ గోదావరి ఫ్లడ్స్ అవి ఎక్కువ వచ్చినప్పుడు 2-3 నెలల పాటు కొండ వరకు వచ్చేసి చుట్టుపక్కల అంతా కూడా ఆ ఇసుక అంతా కూడా కప్పిపడుతూ ఉంటుంది నీటితో. అప్పుడు భక్తుల్ని ఎవరిని తీసుకురా, మేము మాత్రం వచ్చి స్వామివారి అర్చనలు కైంకర్యాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. ఆ 2-3 నెలల పాటు అలా జరుగుతుంది. ఇది ఎప్పుడైనా ఒకసారి బాగా ఫ్లడ్స్ రావడం అన్నది ఎంత ఫ్లడ్స్ వచ్చినా ఇంత ఈ ఎత్తుకు రావడం అనేది కష్టం. ఇక్కడికి రాదు, ఇక్కడికి వస్తే ప్రళయం. గోదావరి అంటే కేవలం నీరు మాత్రమే కాక ఎన్నో జీవితాల ప్రవాహం. భూదేవికి కొలిచే ఆచారాలు, చెట్టు నీడన తాతల సరదా ముచ్చట్లు, సంక్రాంతి సంబరాలు, ఇవన్నీ ఈ మట్టితో ఇక్కడి ప్రజలకున్న విడదీయని బంధాన్ని చెప్తాయి. ఇక పంచక్షేత్రాల్లో ఒకటైన పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అభివృద్ధి కోసం చోటు మారినా గోదావరితో ఈ మట్టితో వాళ్ళకున్న అనుబంధం ఎప్పటికీ మారదు. పోలవరం అంటే కేవలం కడుతున్న ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తరాల చరిత్రకు, ఈ మట్టి త్యాగానికి మనం ఇచ్చే ఒక అమూల్యమైన కానుక.